మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ తెలుగు వెండితెరపై అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో అడుగుపెట్టాడు. మొదటి సినిమాలోనే రియల్ స్టంట్స్ చేసి యూత్ కి దగ్గరయ్యారు పవన్. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా పవన్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అందరికీ అభిమానులుంటారు. అయితే పవన్ కళ్యాణ్ కు భక్తులుంటారు. ఆయనే నడిపించే దైవంగా భావిస్తారు, ప్రేమిస్తారు. అందుకనే పవన్ కళ్యాణ్ మొదటి సినిమా రిలీజ్ అయిన సినిమా తేదీని పవనిజం డేగా జరుపుకుంటారు. అన్నచాటు తమ్ముడిగా 1996లో వెండితెరపై అడుగుపెట్టిన ఇంతింతే వడుడింతే అన్నట్టుగా తనదైన శైలిలో సినిమాని చేస్తూ స్టార్ హీరోలలో ఒకరిగా ఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. కొంతమంది సెలబ్రిటీలు సైతం మేము పవన్ కళ్యాణ్ కి అభిమానులం అని చెప్పుకునే స్టేజ్ కి చేరుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సినిమాకు పాన్ ఇండియా స్టార్ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయిలో ఉన్నాడు. రాజకీయాల్లో అడుగుపెట్టి ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ నేటికి టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో ఒకరని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పవన్ సై అంటే చాలు సినిమాలు చేయడానికి పారితోషికంగా కోట్లు చెల్లించడానికి నిర్మాతలు రెడీ. అయితే పవన్ కళ్యాణ్, సుప్రియ హీరోయిన్లుగా నటించిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాకు నిర్మాత అయిన అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ కు పారితోషికంగా ఎంత ఇచ్చారో తెలుసా? పవన్ కళ్యాణ్, సుప్రియ ప్రధాన పాత్రలో నటించిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రంతో 1996లో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి రీమేక్ చేశారు. ఈ సినిమాకు డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ. అంతేకాదు హిందీ హిట్ మూవీ కయామత్ సే కయామత్ తక్ ని తెలుగులో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి రీమేక్ చేశారు. రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే పవన్ ఈ సినిమాలో చేసిన రియల్ స్టంట్స్ తో యువతని ఆకట్టుకున్నారు. ఇప్పుడు రోజుకి కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్టేజ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అరవింద్ తనకి సినిమాలో నటించినందుకు నెలకు జీతాన్ని ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి గాను కొన్ని నెలల పాటు నెలకు 5,000 రూపాయల పారితోషికం అందుకున్నానని చెప్పారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ సినిమాలు సెట్ మీద ఉన్నాయి.